హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారు కదండి, ఈరోజు అయితే మా ఇంట్లో మటన్ 10 kg మటన్ అయితే వండబోతున్నా. ఫస్ట్ టైం తగినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే సన్నగా తరుముకొని అయితే వేసేసుకొని అవి కొంచెం లైట్గా మగ్గిన తర్వాత అయితే మనం అల్లం పేస్ట్ అనేది వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా పచ్చివాసన మొత్తం పోయేంత వరకు మనం మగ్గించుకోవాలి. ఈ విధంగా అయితే మగ్గించుకున్న తర్వాత మనం మటన్ అయితే వేసేసుకోవడం. ఈ విధంగా వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. పచ్చి వాసన మొత్తం పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మటన్ అనేది వేసుకున్నాం కదా. తర్వాత అయితే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అనేది వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అయితే మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం ఈ విధంగా కలిపేసుకొని అయితే మనం కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. తర్వాత మధ్య మధ్యలో మనం ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. తర్వాత అయితే టమాటోస్ని అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. టమాటోస్ అన్నీ మగ్గేంత వరకు కలుపుతూ ఉండాలి. ఆ మటన్కి సరిపడినంత కారాన్ని అయితే వేసేసుకొని చక్కగా అయితే మనం కలిపేసుకోవడమే. తర్వాత అయితే మనం మటన్ అనేది మునిగేంత వరకు అయితే మనం వాటర్ పోసేసుకొని చక్కగా మగ్గించుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మటన్ అయితే ఉడికిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆయిల్ అయితే పైకి వస్తుంది.